ఇప్పటికే సూరత్ లోక్సభ స్థానం గెలుచుకున్నామని మరో 399 స్థానాలలో బీజేపీని గెలిపించాలని ఓటర్లను కోరారు గుజరాత్ సీఎం భూపేంద్ర భాయ్ పటేల్. మూడోసారి మోదీని ఆశీర్వదించాలని, తెలంగాణ సంక్షేమాన్ని కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుందని భరోసా ఇచ్చారు. కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి బండి సంజయ్తో కలిసి నామినేషన్ ర్యాలీలో పాల్గొని మాట్లాడారు గుజరాత్ సీఎం. కరీంనగర్ పార్లమెంటు స్థానానికి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు బండి సంజయ్. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర భాయ్ రజనీకాంత్ పటేల్, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డితో కలిసి ఇవాళ ఆయన జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. అనంతరం ఎస్ఆర్ఆర్ కాలేజీ నుంచి టవర్ సర్కిల్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సభలో పాల్గొన్న గుజరాత్ సీఎం ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. దేశాన్ని ప్రపంచంలో నెంబర్ 1గా నిలిపేందుకు అహర్నిశలు పనిచేస్తున్న మోడీకి ప్రజలందరూ మద్దతు ఇవ్వాలని కోరారు. నరేంద్ర మోడీ పాలనలో ప్రపంచవ్యాప్తంగా భారతదేశ గౌరవాన్ని పెంచారన్నారు. आज पहली बार इलेक्शन आते हैं जाते हैं, लेकिन पहली बार जनता ने तय किया है कि 400 पार के साथ नरेंद्र भाई को तीसरी बार बिठाना है और आप सबके जोश को देखते हुए हम कह सकते हैं 100% 400 पार के साथ मोदी जी को बिठाएंगे। सभी लोग सारे देश के लोग को पता चल गया है, देश नहीं दुनिया के सर्वाधिक ताकतवर नेता जो कोई है तो वो नरेंद्र भाई मोदी है। आज अपना देश का गौरव सारे देश में बढ़ाया है। नरेंद्र भाई का एक फोन से 2 देश जो युद्ध करे हैं। బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనపై పలు విమర్శలు చేశారు బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. 6 గ్యారంటీలు అమలు చేయని కాంగ్రెస్కు ఈ ఎన్నికల్లో ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నుండి గెలిచిన ఎమ్మెల్యేలను సిగ్గు లేకుండా కాంగ్రెస్లోకి పంపి రాజకీయం చేస్తున్నారా అని కేసీఆర్ను ఉద్దేశించి పలు విమర్శలు చేశారు కిషన్ రెడ్డి. తెలంగాణలో 17కు 17 సీట్లు గెలవబోతున్నామని జోస్యం చెప్పారు. గడీల వారసులు కావాలో, గరీబోళ్ల బిడ్డలు కావాలో గుండె మీద చెయ్యి వేసుకుని ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు ఇద్దరూ 100 కోట్లు ఉన్నోళ్లని, కానీ తనకు కోట్ల ఆస్తులు లేవని, ప్రజల కోసం కొట్లాడిన 100 కేసులు ఉన్నాయన్నారు బండి సంజయ్. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలో రేవంత్ రెడ్డి చెప్పాలా. శాసనసభ ఎన్నికల్లో 6 గ్యారెంటీల పేరుతో 100 రోజులు అమలు చేస్తామని తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కానీ ఈరోజు రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీ కానీ, ఎకరానికి 15,000 కానీ, రైతు కూలీలకు 15,000 కానీ, కౌలు రైతులకు 15,000 కానీ, లేకపోతే ఈరోజు క్వింటాల్ ధాన్యానికి 500 బోనస్ కానీ ఏది కూడా ఇవ్వలేదు. నిరుద్యోగ యువతకు చెప్పారు 4,000 రూపాయలు ఇస్తామని, మహిళలకు చెప్పారు 2,500 ఇస్తామని, పెళ్ళైతే తులం బంగారం ఇస్తామని. నేను అడుగుతాను రాహుల్ గాంధీని, నేను అడుగుతాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, ఏమైంది? ఈరోజు మీరు ప్రజలకు హామీ ఇచ్చారు కదా, గ్యారెంటీల పేరుతో అమలు చేయనప్పుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారెంటీలు 100 రోజులు అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చి ఈరోజు అమలు చేయనందుకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ప్రజల ఓటు అడిగేటువంటి నైతిక హక్కు లేదనే విషయాన్ని సందర్భంగా మెలుస్తున్నాను. ఈ దేశం రక్షింపబడాలంటే, ఈ దేశం అభివృద్ధి చెందాలంటే, ఈ దేశంలో పేద ప్రజలు సంక్షేమంగా బతకాలంటే, ఈ దేశంలో పేద ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాలంటే, అన్ని రంగాల్లో ప్రపంచంలో భారతదేశ పౌరులు తలెత్తుకొని సగర్వంగా నేను ఇండియన్ భారతీయుని తిరగాలంటే నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధాని మళ్లీ కావాల్సిందే, అయ్యి తీరాల్సిందే. అవునా కాదా? ఇలా 3 అభ్యర్థులు పోటీ చేస్తున్నామన్నా, కాంగ్రెస్, బీఆర్ఎస్, భారతీయ జనతా పార్టీ. ఇలా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు నేను అప్పీల్ చేస్తున్నా, నేను మీ బిడ్డను పక్కా లోకల్ మీరు తయారు చేసిన కరీంనగర్ కాషాయపు బిడ్డను
మీరు పెంచి పోషించిన కరీంనగర్ కమల పువ్వు బిడ్డను బండి సంజయ్. ఇవాళ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు కేసీఆర్ అనే బొమ్మ, కేసీఆర్ అనే నాయనానికి బొమ్మ పొరుసు లాంటి విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకొని